శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి షష్ఠ ప్రకరణం 6వ ప్రకరణం 21వ భాగం మంది 3-6-25 చిత్రదీప ప్రకరణం అంటారు. విద్యారణ్య స్వామి పరమాత్మ అనే పదం చేష్ట ఇష్టదేవతలను స్మరిస్తూ అధ్యారూపావవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచ్యతే అనే న్యాయం ప్రకారం దృష్టాంతపూర్వకంగా ఆత్మలో జగత్తును ఆరోపణ చేస్తూ ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓం యథా చిత్రపటే దృష్టమవస్థానాం చతుష్టయం పరమాత్మని విజ్ఞేయం తథావస్థా చతుష్టయం. చిత్రపటి రంగు గుడ్డ మీద యథా ఏ విధంగా అవస్థానాం అవస్థల యొక్క చతుష్టయం 4 అనే సంఖ్య దృష్టం చూడబడుతుందో తథా ఆ విధంగానే పరమాత్మలో అవస్థా చతుష్టయం 4 అవస్థలు విజ్ఞేయం తెలియదగును తెలుస్తుంది. రంగు బట్ట మీద ఏ విధంగా 4 అవస్థలు కనపడతాయి అలాగే పరమాత్మలో కూడా 4 అవస్థలు కనబడతాయి. ఏమిటి అవస్థ అంటే యథాధౌతో ఘట్టితశ్చ లాంఛితో రంజితః పటః చిరంతర్యామి సూత్రాత్మ విరాడాత్మా పధీరియతే. యథా ఏ విధంగా పటః అంటే వస్త్రం, ధౌతః ధౌతమని తెలుపని, ఘట్టితః ఘట్టితమని, లాంఛితః లాంఛితమని, రంజితః రంజితమని చెప్పబడుతోందో తథా అదే ప్రకారంగా పరమాత్మ కూడా చిదంతర్యామి సూత్రాత్మ విరాడాత్మేత్ చిత్తు అంతర్యామి సూత్రాత్మ విరాట్ స్వరూపమని ఈరియతే చెప్పబడుతుంది. బట్ట 1 తెలుపని, 2 ఘట్టితమని, 3 లాంఛితమని, 4 రంజితమని అనే 4 అవస్థలు పొందినట్లు ఆత్మ కూడా చిత్తు అంతర్యామి సూత్రాత్మ విరాట్ అనే 4 అవస్థలు కలిగి శాస్త్రంలో చెప్పబడుతోంది. స్వతశుభ్రోత్ర ధౌతి సాఘట్టితోన్య విలేపనాత్ నాశ్యాకారైర్లాంఛిత స్యాద్ ద్రంచితో వర్ణపూరణాత్. అత్ర ఈ దృష్టాంతంలో స్వతః ఏ పదార్థ సంబంధం కూడా లేకుండా స్వాభావికంగా శుభ్ర తెల్లదైన వస్త్రం, ధౌతః గుంజిన వస్త్రం స్యాత్ అవుతు. అన్య విలేపనాత్ ఇంకొక పదార్థంతో దాన్ని కలపటం చేత పూయబడటం చేత రంగేయటం వల్ల ఘట్టితః ఘట్టిత వస్తువు అవుతుంది. మత్స్యాకారై మసితో నిండిన ఆకారం చేత లాంఛితః లాంఛిత వస్త్రం అవుతుంది. అంటే మసి అంటుకుంటే లాంఛిత వస్త్రం. వర్ణపూరణాత్ వర్ణ రంగుల పూరణాత్ అద్దటం చేత రంజితః రంజిత వస్తువు. అది 4 రకాలు.
ఏ ఇతర పదార్థము చేరకుండా స్వాభావిక స్థితిలో ఉన్న బట్టను శుభ్ర వస్త్రమని, గంజి మొదలైన వాటిని చేర్చినప్పుడు దాన్ని ఘట్టిత వస్త్రమని, మసి మొదలైనవి వాటికి అద్దినప్పుడు లాంఛిత వస్త్రమని, ఎక్కడ ఏ రంగు వేయాలో ఆ వస్త్రం మీద ఆ రంగును అద్దితే అది రంజిత వస్త్రమని 4 రకాలు. స్వతశ్చిదంతర్యామీ తు మాయావీ సూక్ష్మ సృష్టితః సూత్రాత్మా స్థూల సృష్ట్యైవ విరాడిచ్యుచ్యతే పరః. పరః పరమాత్మ స్వతః మాయా తత్కార్య సంబంధం లేని స్వాభావిక స్థితిలో చిత్తం అనబడుతుంది. అంటే మాయా తత్కార్య ఏమి సంబంధం లేకుండా అంటే శుభ్రంగా ఉంటే దాని చిత్తం అనబడు. మాయావి మాయతో కూడినప్పుడు అంతర్యామి అవు. సూక్ష్మ సృష్టిత సంచీకరణం చెయ్యబడని పంచభూత కార్య సమష్టి స్వరూపంలో సూక్ష్మ శరీరం సంబంధం కలిగినప్పుడు సూత్రాత్మ హిరణ్య గర్భుడు అవుతాడు. స్థూల దృష్ట్యైవ పంచీకరణం చేయబడిన పంచభూత కార్య సమష్టి స్థూల శరీర బంధం చేతనే విరాట్ ఇది అని కథ్యతే చెప్పబడు. ఏమిటి తాత్పర్యం? మాయ దానికి సంబంధం లేనటువంటి పరమాత్మ అంటే శుద్ధమైన వాణ్ణి పరమాత్మని చిత్తం. దానికి మాయా సంబంధం కలిగి ఉన్న ఆత్మను అంతర్యామి అంట. మాయా సంబంధం లేకపోతే చిత్తం, మాయా సంబంధం కలిగి ఉంటే అంత. పంచీకరణం చెయ్యబడిని పంచభూతాల కార్యమైన సమష్టి సూక్ష్మ శరీర ఉపాధి కలిగిన పరమాత్మను సూత్రాత్మ లేక హిరణ్య గర్భుడు. పంచీకరణం చెయ్యబడిన పంచభూత కార్యాల యొక్క సమష్టి స్థూల శరీర ఉపాధి కల పరమాత్మను విరాట్ అంట. బ్రహ్మాద్యాః స్తంభ పర్యంతాః ప్రాణినోత్ర జడా అపి ఉత్తమా అధమభావేన వర్తంతే పటచిత్రవత్. అత్ర ఈ పరమాత్మయు బ్రహ్మం మొదలుకొని స్తంభ పర్యంతాః గడ్డిపోత వరకు గల ప్రాణినః జీవులు జడ అపి అచేతనమైన చెట్లు గుట్టలు మొదలైనవన్నీ ఉత్తమ అధమ భావే ఉత్తమ స్థితితో నీచ స్థితితో పటచిత్రవత్ వస్త్రంలోని బొమ్మలలాగా చిత్రాలలా వర్తిస్తున్నాయి. ఉత్తమ స్థితిలోని జీవులు బ్రహ్మాది దేవతా గణం, దాని తర్వాత మనుష్యులు, ఆ తర్వాత పశుపక్షాది వర్గం, ఇలా ఒకదానికంటే ఒకటి ఉత్తమ మధ్యమ అధమ అనే భావాలతో నదీ పర్వతాధికమైన అచేతన వర్గం ఇంకా తక్కువ స్థితిలో ఇట్లు ఉత్తమ అధమ భావంలో ఉన్న చేతనాలైనట్టి బ్రహ్మ మొదలు గడ్డిపోత వరకు ఉన్న జీవరాశి అంతా రంగు బట్టలు గల చిత్రంలాగా బొమ్మలాగా కల. చిత్రార్పిత మనుష్యాణం వస్త్రాభాసాం పృథక్ చిత్రాధారేణ వస్త్రేణ సదృశా ఇవ కల్పితాః. చిత్రా అర్పిత మనుష్యాణ
బొమ్మలో రాయబడిన మనుష్యులను పృథక్ పృథక్ ప్రత్యేకంగా సపరేట్గా అంటవారు. చిత్రాధారే బొమ్మ ఆధారమైనటువంటి వస్త్రేణ భర్తతో సదృశాయివ సమానమైన వాటిలాగా వస్త్రాభాస ఆభాస వస్త్రంలాగా కనబడుతుంది కానీ వస్త్రం కాకపోవడం. కల్పితా చిత్రకారుడి వల్ల లిఖింపబడు కనుక బొమ్మలోని మనుష్యుల ఆయా వస్త్రాలు కట్టబడినట్లు రాస్తారు, బొమ్మలు రాస్తూ ఉంటారు చిత్రలేఖనం. వాటికి రంగులు వేరువేరుగా వేస్తారు. అవి అన్నీ అసలు బట్ట పైన అద్దకం చేయబడ్డవేగా, అంటే స్వచ్ఛమైన బట్ట మీద ఇవన్నీ అద్దకాలను. ఆ వస్త్రాలు చలిని పోగొట్టజాలకపోయినా వస్త్రాలలాగా మాత్రం కనపడుతూనే ఉంటాయి. పృథక్ పృథక్ చిదాభాసాశ్చైతన్యాజ్జస్తదేహిన కల్యంతే జీవనామాను బహుధా సంసరం చమి బహుధా సంసరం చమి. చైతన్యాధ్యస్తదేహిన చైతన్యంలో అధ్యస్థ ఆరోపించబడి దేహినాం జీవులకు చిదాభాసులని చైతన్యంలో ఆరోపించబడిన జీవులకు చిదాభాసులని పృథక్ పృథక్ ప్రత్యేకం కల్ప్యంతే కల్పనలు చేయబడ్డాయి. అమీ జీవానాం మానవ ఈ జీవులని చెప్పబడి మనుష్య పశు పక్షాదులు బహుధా అనేక రకాల సంసరంతి సంసారం అనబడుతుంది, అంటే జనన మరణాలు పొందుతాయి. సంసారం అంటే పుట్టక చాలా. వస్త్రాల్లోని బొమ్మలకు ఏర్పరచిన ఆ బొమ్మ వస్త్రాల చైతన్యంలో ఆరోపితులైన జీవులకే చిదాభాసులు అనే పేరు కలదు. చిత్తు అనేది ఆభాసమైంది వాళ్ళు, అది ఆభాసం కనుక నదీ పర్వతాలకు ఈ లక్షణం ఉంది. అనేక విధాలైన జనన మరణాలకు ఇలాంటి చిదాభాసులనబడే జీవులే పొందటం చేత అలా చెప్పబడుతుంది. అంటే పరమాత్మ ఏ వికారాలు లేనివాడు కాన చిదాభాసుడు. జీవులలో జనన వికారాయన ఆకూటస్థ నిర్వికార చైతన్యం ఎంత మాత్రం అంటవని తెలుసుకో. ఆయనకి ఇవేమంటావు, మనకంటుతాయి. వస్త్రాభాసస్థితా స్వర్ణాన్ యద్వదాధార వస్త్రగాన్ నదం చ జ్ఞానదాస్గ్రీవ సంసారం చిద్గతం విదుః. అజ్ఞాః అంటే మూఢులు, యద్వత్ ఏ విధంగా భాసస్థిత ఆ అభాస వస్త్రాలలో ఉండే, అభాసం అంటే అక్కడ లేదు కల్పించదు, ఉండేటువంటి వర్ణాన్ రంగులను ఆధార వస్త్రాలు అంటే బొమ్మలోకి ఆధారమైన వస్త్రములో ఉన్న వాటినిగా వదంతి చెప్తారు. తథా ఆ ప్రకారమే జీవుల యొక్క సంసారం అంటే జనన మరణాది రూపమైన స్థితి చిద్గతం చైతన్యంలో ఉన్న వాడినిగా విదుః తెలుసుకో. చలి మొదలగు అయితే చేత పోగొట్టడం చేతక వస్త్రాలు కాక
వస్త్రాలలాగానే కనపడుతాయి కనుక చిత్రగత మనుష్యాది శరీరాల అలాంటి ఉండే బట్టలను వస్త్ర ఆభాసం వస్త్రాలు కావవి వస్త్రాల్లాగా కనిపిస్తాయి. అలాంటి ఆభాస వస్త్రాలకుండే రంగులు ఆ బొమ్మలు ఏ వస్త్రాలలో చిత్రింపబడ్డాయో అలాంటి ఆధారంగా ఉన్న వస్త్రంలో ఉన్న తలపించేవాడు అందులోని నిజం ఎర్రగని వాళ్ళు తెలియని వారు అనబడతారు. అలాంటి తెలియని వారు దృష్టాంతంగా పొరబడి వేరుగా అభిప్రాయపడినట్లు జీవుణ్ణి సంసారాన్ని జనన మరణాదుల శుద్ధ చైతన్యంలో ఉన్నట్టు పొరపడుతారు. వస్తు స్వభావాన్ని బట్టి మొదట చిత్రధార వస్త్రంలో వర్ణాలేమీ లేవు. అట్లాగే ఆత్మయందు ఏ వికారాలు లేవు. బొమ్మలు వెయ్యక ముందు వస్త్రం ఎంత శుద్ధంగా ఉందో అట్లాగే ఈ పరమాత్మ అలా ఉంటారు. చిత్రస్థ సర్వతాదీనాం వస్త్రాభాసో న దృశ్యతే సృష్టిస్థం మృత్తికాదీనాం చిదాభాసస్తథా నహి. చిత్రస్థ సర్వతా అధీనా చిత్తరువులో బొమ్మలు రాయబడిన పర్వతాలు మొదలైన వాటికి వస్త్రభాస ఆభాస వస్త్రకల్ప యథా ఏ విధంగా న దృశ్యతే చూడబడదు తథా అదే విధంగా సృష్టిస్థ మృత్తికాదీన సృష్టిలో ఉండేటువంటి భూమి మొదలైన వాటికి చిదాభాస కల్పన జీవకల్పనం అనేటువంటి నహి లేదు. బొమ్మలు లిఖింపబడిన పర్వతాలు నదులు మొదలైన వాటి వస్త్రాలు ఉన్నట్లు లిఖించటం లేనట్లుగా సృష్టిలోని భూమి మొదలైన వస్తువులకు చిదాభాసులనే వ్యవహారం లే. చిదాభాసులంటే చిత్ప్రతిబింబం చైతన్య వ్యవహారం. చిత్ అనేటువంటి దాని ప్రతిబింబం చైతన్య వ్యవహారం అవ్వటమే చిదాభాసం. సంసారః పరమార్థోయం సంలగ్న స్వాత్మవస్తుని ఇది భ్రాంతిరవిద్యా స్యాద్ విద్యయైషా నివర్తతే. ఆత్మవస్తుని పరమాత్మలో అయం ఈ ఈ సంసారం పారమార్థిక యథార్థమై సంలగ్న సంబంధించి ఇది భ్రాంతి అనే అవిద్య అజ్ఞానం చేత్ స్యాత్ కలుగుతు. ఏషా ఈ అవిద్య విద్యాయా జ్ఞానం చేత్ నివర్తతే పో. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అది పో. ఈ సంసారం అంటే జననాది జీవధర్మం ఆత్మయందు చేరిక కలదని అనుకుంటాడు ముందు, అది పొరపాటు. దీన్ని అవిద్య అంట. అలా అనుకోవడం. అది జ్ఞానం పొందిన తర్వాత అవిద్య దూరమైపో, అది నివర్తింప. ఆత్మాభాసస్య జీవస్య సంసారో నాత్మవస్తునః ఇది బోధో భవేద్విద్యాత్ లభ్యతే సౌ విచారణాత్. ఆత్మాభావశ్చిదాభాసుడైన జీవస్య జీవుడికి సంసారం ఉంది. ఆత్మవస్తున పరమాత్మ నా సంసారం లే. జీవుడికి సంసారం కాని పరమాత్మ. ఇది బోధ అనే జ్ఞానం విద్య భవేత్ అవు. అది విద్య, మిగతాదంతా అవిద్య. కనుక అసౌ అలాంటి విద్య
విచారణాత్ పరిశీలనం వల్ల మాత్రమే లభిస్తుంది కలు. జీవుడికే సంసారం కాని ఆత్మకు ఎంత మాత్రం సంసారం లేదు. అలాంటి విజ్ఞానాన్నే బోధ లేక ఎరుక అంటారు. ఈ బోధ చక్కగా శాస్త్రయుక్తి అనుభవం వల్ల పరిశీలిస్తే కానీ కలగదు. అదే దీనికి ఉపాయం. ఆ ఉపాయం పెట్టుకొని దాన్ని సాధించాలి. సదా విచారయే తస్మాత్ జగజ్జీవ పరాత్మనః జీవభావ జగద్భావ బాధే స్వాత్మైవ శిష్యతే. తస్మాత్ ఆ కారణం వల్ల జగజ్జీవ పరాత్మనః జగత్తు జీవుని ప్రత్యేగాత్మను సదా ఎప్పుడూ కూడా విచారయేత్ పరిశీలించాలి. జీవభావ జగద్భావ బాధే జీవభావానికి జగద్భావానికి బాధ కలిగిన విచారించిన మీదట రెండు భావాలు సరిగా అని తెలుసుకున్నప్పుడు స్వాత్మైవ తన వాస్తవ రూపమైన పరమాత్మే శిష్యతే మిగిలిపోతుంది, శేషించిపో. కనుక ముముక్షువైన వాడెప్పుడు జగత్ అంటే ఏమి, జీవుడంటే ఎవరు, పరమాత్మ అంటే ఏమి అని విమర్శిస్తే ఆ మొదటి రెండు కల్పితాలవుని తెలుసు. ఏం తెలుస్తాయి? జగత్తు కల్పితం, జీవుడు కల్పితం అని. చివరకు ఆత్మ ఒక్కటే మిగులు. మోక్ష అవస్థలు ఫలరూపమై అది శేషిస్తుంది. కాబట్టి ఆత్మ విచారం చెయ్యాలి. జగద్విచారం జీవ విచారం చెయ్యాలని ఎందుకంటావే? ఈ రెండిటికి కల్పిత స్వరూపాలని నిశ్చయం. ఇవి కల్పితాలు, నిజమైనవి. ఆ కల్పితాన్ని పారమార్థకమైన ఆత్మరూపాన్ని మిగలటం అని తెలుగు. అన్నీ పోతాయి, చివరికి మిగిలేది ఆత్మ. మా ప్రతీతి స్థయోర్బాధః కింతు మిథ్యాత్వనిశ్చయః నోచేత్ సుషుప్తిమూర్ఛాదౌ ముచ్చేతాయత్నతో జనః. తయోః అంటే ఆ జీవము జగత్తుల బాధ అంటే అప్రతీతి, కనపడకుండా ఉండటం కాదు. కింటు మరేమిటయా అంటే మిథ్యాత్వ నిశ్చయ, మిథ్యాభూతమైనది అనేటువంటి ఒక నిశ్చయం, సత్యం కాదనేటువంటి ఒక అభిప్రాయం. నో చేత్ అలా కాకపోతే జనం అయత్నతః జ్ఞాన ప్రయత్నం లేకయే సుషుప్తి మూర్ఛాదు గాఢ నిద్రలో మూర్ఛ స్థితిలో ముచ్యతే సంసార బంధం నుండి విడువబడాలి. బాధ అంటే జీవులు జగత్తు కనపడని కాదు. బాధ అంటే జీవులు జగత్తు కనపడకపోవటం కాదు. జీవ జగత్తు రెండు సత్యాలు కావను నిశ్చయం. ఈ రెండు సత్యాలు కావు అనే నిశ్చయం అనేటువంటిది కనపడని అంటే నిద్రావస్థలు, మూర్ఛ అవస్థలు స్ఫురింపనంత మాత్రంలో ముక్తి వస్తుందా? లేదు. కనుక జీవ జగద్రూప బాధ అంటే ద్వైతం మిథ్య అనే దృఢ నిశ్చయమే అవుతుంది. కానీ స్ఫురించకపోవటం అంచేత జ్ఞానికి వ్యవహార లోపం ఏమీ లేదని గ్రహించి పరమాత్మ అవశేషోపి తచ్చత్వ నిశ్చయ న జగద్విస్మృతిర్నోచే జీవన్ముక్తిర్న సంభవేత్. పరమాత్మ అవశేషోపి
పరమాత్మ యొక్క శేషించటం అంటే అన్నీ పోయి మిగిలింది పరమాత్మ లేక ఆత్మ అయితే తత్సత్యత్వభ్య నిశ్చయ ఆ పరమాత్మ సత్యమైంది అవటం అనేది నిశ్చయం. రూఢి జగద్విస్మృతి జగత్తును మరచటం నా నో చేత్ అలా కాకపోతే జీవన్ముక్తి జీవించిన కాలంలోనే ముక్తి కలగటం నా సంభవించదు. కొంతమందికి జీవించగానే ముక్తి కలగదు, అది సంభవం. పరమాత్మ శేషిస్తాడు అని చెప్పటం వల్ల అంటే నేతి నేతి అనేటువంటి సూత్రాన్ని మనం అమలుపరిస్తే చివరికి మిగిలేది ఆత్మ పరమాత్మ. కనుక ఆ పరమాత్మ ఒకటే శేషిస్తాడని చెప్పటం వల్ల ఆ పరమాత్మ సత్యం అనే జ్ఞానమే అవుతుంది. కానీ జగత్తును మరచి ఉండటం కాదు, ఈ జగత్తును మర్చిపోమని కాదు. అలా కాకపోతే జీవన్ముక్తి అనేది వాడికి లభించదు. జీవించి ఉండే సంసార బంధం విడువబడటం జీవన్ముక్తి. పరమహంసలు సాధించేది అదే. పరోక్షాచా పరోక్షేతి విద్యాద్వేధా విచారజ తత్ర పరోక్ష విద్యాప్త విచారోయం సమాప్యతే. విచారజ విచారణం చెయ్యగా కలిగిన విద్యా జ్ఞానం పరోక్షౌ చ అపరోక్షే పరోక్షమని అపరోక్షమని ద్వేధా రెండు విధాలుగా ఉన్న జ్ఞానం రెండు రకాలు. పరోక్ష జ్ఞానం అపరోక్ష. తత్ర ఆ రెంటిలో ఆరోక్ష విద్యాప్తం అపరోక్ష విద్యాప్తం. అపరోక్ష జ్ఞానం కలిగితే అయం విచార ఆ విచారణ సమాప్యతే పూర్తం. అది ఎప్పుడు పూర్తవుతుంది అంటే పరోక్ష జ్ఞానం కలిగితే విచారణ చేయగా రెండు విధాలుగా జ్ఞానం కలుగుతోంది. ఒకటి పరోక్ష జ్ఞానం, రెండోది అపరోక్ష జ్ఞానం. పరోక్షం అంటే ఏ లోకాంతరంలోనూ ఏ దేశాంతరంలోనూ పరమాత్మ ఉన్నదనుకోవడం, మనకు అందుబాటులో లేని దూరంలో. అపరోక్ష జ్ఞానం అంటే పరమాత్మ అభిన్నమైంది అనే జ్ఞానం. అంటే అలాంటి అపరోక్ష జ్ఞానం బాగా దృఢమయ్యే వరకు దానిపై విచారణ చేస్తూనే ఉండాలి. కానీ దానికి టైం లిమిట్ లేదు, అవధి లేదు. అస్తి బ్రహ్మేతి చేద్వేద పరోక్ష జ్ఞానమేవ తత్ అహం బ్రహ్మేతి చేద్వేద సాక్షాత్కారస్య ఉచ్యతే. బ్రహ్మ పరబ్రహ్మం అస్థితి ఉన్నది అని వేద చేత్ సామాన్యంగా తెలుసుకుంటే పరబ్రహ్మం ఉన్నాడు ఉన్నది అని కనుక సామాన్యంగా తెలిస్తే అది పరోక్ష జ్ఞానమే అవుతోంది. అహం నేను బ్రహ్మేతి బ్రహ్మ అని వేదచేత్ తెలుసుకుంటే సహా ఆ తెలుసుకున్నవాడు సాక్షాత్కార అపరోక్ష జ్ఞానంగా ఉచ్యతే చెప్పబడు. కనుక నేనే ఆ బ్రహ్మ అనే భావన అది అపరోక్ష. గురువు దగ్గర శ్రవణం చేస్తూ వాళ్ళు మహావాక్యార్థాలని బోధ చేస్తారు. అప్పుడే అధికారికి బ్రహ్మం అనేటువంటిది ఉన్నది అనే ఒక ఎరుక జ్ఞానం కదా. అది పరోక్ష జ్ఞానం. బ్రహ్మ ఉన్నాడని తెలుసుకోవడం పరోక్ష జ్ఞానం. ఆ తరువాత మరికొంత మననాదులు దాని మీదే దృష్టి పెట్టి ఇంకొక దోటికి పోకుండా మనసు మార్చుకోకుండా
దాన్ని మననం చేస్తే ఆ బ్రహ్మం వేరే కాదురా, ఎక్కడో లేదు, నేనే బ్రహ్మ అనేటువంటి తనకు ఆ బ్రహ్మానికి అభేదాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అది అపరోక్ష జ్ఞానం. బ్రహ్మమున్నాడు అని చేసుకోవడం పరోక్ష జ్ఞానం, ఆ బ్రహ్మ నేనే అని తెలుసుకోవడం అపరోక్ష. సత్సాక్షాత్కార సిద్ధ్యర్థం ఆత్మతత్వం విచిత్య వివిచ్యతే ఏనాయం సర్వసంసారాత్ తజ్జ ఏవ విముచ్యతే. ఏన ఏ అపరోక్ష సాక్షాత్కారంచ అయం ఈ విచారణ చేసే మనిషి పురుషుడు సర్వ సంసార సమస్తమైన ఈ సంసారాన్ని ప్రపంచం నుండి సజ్జయే సాక్షాత్కారం కలిగిన క్షణంలోనే విముచ్యతే విడవబడుతాడు. తత్సాక్షాత్కార సిద్ధ్యర్థ ఆ బ్రహ్మ సాక్షాత్కారం కలగటానికి ఆత్మతత్వం ఆత్మస్వరూపం వివిచ్యతే విశదపరి చెప్పబడు. బ్రహ్మ యొక్క ఏ సాక్షాత్కారం కలిగిన వెంటనే పురుషుడు సంసార బంధం నుండి విముక్తి పొందుతాడు. అలాంటి బ్రహ్మ సాక్షాత్కారం అందరికీ సిద్ధింపచేయటానికి ఇక పై గ్రంథంలో ఆత్మస్వరూపం చక్కగా నిరూపించబడుతుంది. కూటస్థో బ్రహ్మ జీవేశ విచ్ఛేవం చిచ్చతుర్విధా ఘటాకాశ మహాకాశౌ జలాకాశాభ్రఖేయత. ఘటాకాశ మహాకాశం, ఘట ఆకాశం, మహాకాశం, జలాకాశం భ్రజే. జలాకాశ మేఘాకాశాలు యథ ఏ విధంగా 4 రకాలుగా ఉన్నాయో అదేవిధంగా ఏవం ఆ ప్రకారంగా చిత్ ఆత్మ చైతన్యం కూటస్థ కూటస్థుడని బ్రహ్మ బ్రహ్మమని జీవ ఈశం జీవేశ్వరుడని చతుర్విధ 4 విధాలుగా బోధింపబడ్డాయి చెప్పబడి. ఒకటి అయిన ఆకాశం ఘటాకాశం, మహాకాశం, జలాకాశం, మేఘాకాశం అని 4 విధాలుగా కనపడు. ఘటాకాశం అంటే కొండలో నీళ్లు ఉంటే ఆత్మాకాశం, మహాకాశం మామూలు కాదు, జలంలో నీళ్ళు ఉంటే మేఘంలో ఉంటే మేఘం. అలాగే ఆత్మ చైతన్యం కూడా కూటస్థుడని బ్రహ్మమని జీవుడని ఈశ్వరుడని 4 విధాలుగా వ్యవహార దశలో చెప్పబడు. ఘటావచ్ఛిన్న కేనీరం యత్తత్ర ప్రతిబింబితః సాభ్రనక్షత్ర ఆకాశో జలాకాశ ఉదీర్యతే. ఘట అవచ్ఛిన్నకే ఘటంలో ఉన్న ఆకారంలో అంటే కుండలో ఉన్న ఆకారం ఎత్ ఏ నేరం నీళ్లు ఉన్నాయో తత్ ఆ ఉదకం వల్ల నీటి వల్ల ప్రతిబింబించబడి సాభ్ర నక్షత్ర ఆకాశ మేఘాలు నక్షత్రాలతో కూడిన ఆకాశం జలాకాశ జలాకాశమని ఉదీర్యతే చెప్తున్నారు. ఒక కుండలోని ఆకాశంలో నీటిలో ఉంటే నీరుంటే ఆ నీటిలో ప్రతిబింబించేటువంటి మేఘాలు నక్షత్రాలతో కూడి ఆకాశం అక్కడ కనపడుతుంది. అది ప్రతిబింబ రూపంలో దర్శింపయి దాన్ని జలాకాశం. మహాకాశస్య మధ్యే యన్మేఘమండలమీక్షతే ప్రతిబింబతయా తత్ర మేఘాకాశో జలే స్థితః. మహా ఆకాశ
ఘటాది సంబంధం లేదు. కుండ లేకుండా ఉండే మహా ఆకాశము యొక్క మధ్యలో యత్ ఏ మేఘమండల సముదాయం ఈక్షతే చూడబడుతోందో తత్ర ఆ మేఘమండలంలోని జలీ నీటిలో ప్రతిబింబతయ ప్రతిఫలించటం స్థిత ఉన్నటువంటి ఆకాశం మేఘాకాశం అని తెలుస్తుంది. ఇందాక కుండలు ఉన్న నీటిలో కనబడితే జలం. మహాకాశంలో మేఘమండలంలో ఉండే జలంలో ప్రతిబింబించిన ఆకాశాన్ని మేఘాకాశం. ఇక్కడ కొండలో నీళ్లు మేఘంలాగా ఉంటాయి. మేఘాంశ రూపముదకం తుషాకార సంస్థితం తత్స్వతి స్వ ప్రతిబింబోయం నీరత్వాదనుమీయతే. మేఘాంశ రూపం మేఘాలలో ఉండే అంశరూపమై సూక్ష్మ అవయవ రూపమై ఉదకం నీరు తుషార ఆకార స్థితం. తుషార మంచు నీటి యొక్క ఆకారం వంటి ఆకారంతో సంస్థితం ఉంది. తత్ర ఆ మేఘంలో నీరత్వాది నీటి స్వభావాన్ని బట్టి అయం స్వప్రతిబింబ ఈతన ప్రతిబింబం ఆకాశ ప్రతిబింబం అనటం ఆచమీయ ఆనుమీయ అనుమాన ప్రమాణం చేత తెలియబడుతోంది. మేఘంలోని నీరు మనం చూడలేం. వర్షించటం అనే కార్యం చేత వర్షానికి కారణమైన నీరు మంచులాగా సూక్ష్మ రూపంలో ఉండి ఉండొచ్చని ఊహించాలి. ఆ కారణం లేకపోతే కార్యం అనేది పుట్టదుగా. మేఘంలో సూక్ష్మ రూపంగా జలం లేకపోతే వర్షం రాదు అనే అనుమాన ప్రమాణంతో తెలుసుకేయబడింది. ఊహించవచ్చు అని నీటిని ఊహించి ఎప్పుడు అంటే వీటినన్ని ఎలా ఊహించి తెలుసుకున్నాము. వీటి స్వభావాన్ని బట్టి ఆకాశంలో ప్రతిబింబించటం కూడా ఆ నీటి స్వభావాన్ని బట్టి ఆకాశం అందులో ప్రతిబింబించటం కూడా అనుమాన ప్రమాణం చేతనే తెలియబడుతోంది. అధిష్టానతయా దేహాద్ ద్వయావచ్ఛిన్న చేతన కూటవన్నిర్వికారేణ స్థితః కూటస్థ ఉచ్యతే. దేహద్వయ అవచ్ఛిన్న చేత దేహద్వయ స్థూల దేహం సూక్ష్మ రూపం అయిన రెండు శరీరాల అవచ్ఛిన్న చేరి ఉన్నటువంటి చేతన ఆత్మ చైతన్యం అధిష్టానతయ ఆధారంగా ఉండటం చేత కూటవత్ బంగారు మొదలైన వాటి సొమ్ములు చేసినప్పుడు ఆధారంగా ఉన్నటువంటి బంగారం దాగలిలాగా నిర్వికారే ఏ విధమైన వికారం చెందకుండా మారకుండా దాగలి మీద బంగారం పెట్టి సుత్తితో కొడితే తీగగా సాగుతుంది, అలాగే రేకుగా సాగుతుంది, ఆభరణంగా మారుతుంది. కనుక దానికి ఏంది మరి బంగారాన్ని కొడుతున్నాడు, ఏం కొడుతుంది, దెబ్బలు మాత్రం తింటాడు. కనుక స్థిత అలా ఉండేవాడు. కనుక కూటస్థ జీవుడు కూటస్థుడు అని చెప్పి స్థూల శరీరం సూక్ష్మ శరీరం అనేటువంటి రెండు దేహాలను అవిద్య చేత కల్పించబడి అజ్ఞానం. అందు మొదటి స్థూల దేహం పంచీకృత భూతాల కార్యం పంచభూతాల చేత ఏర్పడింది. రెండవదైన సూక్ష్మ శరీరం అపంచీకృత పంచభూతాల ప్రభావం దాని మీద. కనుక భూతాల కార్యం అపంచీకృతాలైన భూతాల
ఈ రెండు శరీరాల కూడుకొని ఉన్నటువంటి ఆత్మ చైతన్యం వాటికి ఆధారమై కంసాలి ఇంట్లో వెండి బంగారు సొమ్ములు చేయట ఆధారమైన దాగలిలాగా దానికి అది ఏ వికారం చెందక ఉంటుంది కనుక అది కూటస్థం. అంటే కూటం వలగా నిర్వికారంగా అవి బంగారం కొడుతున్నారు, వెండి కొడుతున్నారు, రాగి కొడుతున్నారు, ఇనుము కొడుతున్నారు, దానికి అది ఆ షేప్ తేవడానికి ఉపయోగపడుతుంది. అది కూటస్థుడు. కూటస్థే కల్పితా బుద్ధి తత్ర చిత్ ప్రతిబింబక ప్రాణానాం ధారణా జీవ సంసారేణ యుజ్యతే. కూటస్థే కూటంలో లాగా మధ్యస్థంగా నిర్వికారమైన చైతన్యంలో దాగలిలాగా బుద్ధి బుద్ధి కల్పిత కల్పింప తత్ర ఆ బుద్ధిలో చిత్ ప్రతిబింబక కూటస్థ చైతన్యము యొక్క ప్రతిబింబ రూపం కలవ అంటే చిదాభాసుడవడం ప్రాణాదుల ధారణ ధరించటం వల్ల జీవుడు స్యాత్ అవుతాడు. సహా ఆ జీవుడు సంసారంతో యుజ్యతే సంబంధాన్ని పొందుతూ కూటస్థుడి యందు బుద్ధి కల్పింపబడి ఆ బుద్ధిలోని కూటస్థుని ప్రతిబింబమైన చిదాభాసు జీవుడని వ్యవహరింపబడుతుంది. ఆ కూటస్థంలో ప్రతిబింబితుడని జీవుడంటు. కనుక జీవ శబ్దానికి వ్యుత్పత్తి ప్రాణాలు ధరించటం వల్ల అని చెప్పు. ఆ కూటస్థుడి కంటే వేరుగా జీవుడని మరొక పేరు కలిగింది. అంటే కూటస్థుడు నిర్వికారుడు కనుక వాడికి సంసారం ఉండటానికి వీల్లేదు కనుక సంభవించ. చిత్ ప్రతిబింబితుడై చిదాభాసుడు అనబడే జీవుడే సంసార సుఖము దుఃఖము పొందు. జల వ్యోమ్నా ఘటాకాశో యథా సర్వస్థిరోపితః తథా జీవేన కూటస్థ సోన్యోన్యాధ్యాస ఉచ్యతే. జలవోమ్న వ్యోమ్న జలాకాశము చేత, వ్యోమం అంటే ఆకాశం చేత, ఘటాకాశం చేత ఘటంలోని ఆకాశం సర్వః అంత యథా ఏ విధంగా తిరోహిత కల్పించబడిందో తథా అదే విధంగా జీవేన జీవుడి చేత కూటస్థ ఆత్మ తిరోహితుడవడు. సహ ఆ విధంగా తిరోధాన అన్యోన్యాధ్యాస అన్యోన్య పరస్పరమై అధ్యాసమని ఉచ్యతే శాస్త్రంలో చెప్పారు. ఏమిటి దాని భావం? ఘటాకాశం జలాకాశం చేత కప్పబడిన విధంగానే జీవుడి చేత కూటస్థుడు కూడా కమ్మబడ్డాడు. అందువల్ల ఈ సంగతి అన్యోన్య అభ్యాస తెలియబడటం లేదు. అంటే దానిలో కూలికిపోతున్నాడు, వాడి జ్ఞాపకం రావు అని బ్రహ్మసూత్ర భాష్యాది వివరణాల్లో అయం జీవో న కూటస్థం స్థిరిశక్తి సదా కదాచన అనాదిరవివేకోయం మూలా అవిద్యేతి గమ్యతాం. అయం జీవ ఈ జీవుడు అంటే చిదాభాసుడైనటువంటి వాడు కదాచన ఎప్పుడూ కూటస్థుని నా వినయ నేరుగా వేరుగా ఉన్నట్లు ఎరుగడు. అనాది ఆది లేని అయం అవివేక ఈ అవివేక మూలా విద్యే మూలా అజ్ఞానమని గమ్యతాం తెలియబడుగాక లేక తెలుసుకో.
చిదాభాసుడు అనబడేటువంటి ఈ జీవుడు ఎప్పుడూ కూడా కూటస్థుడు, తనకంటే వేరుగా ఉన్నట్లు ఎర్రగడు. కూటస్థుడే తానుగా అవుతాడు. అనాది అయిన ఈ ఎరుగకపోవటం అవివేకం వల్ల వాడికి తెలియక త్వర కమ్మి అలా. ఈ అవివేకమే సంసారం. అంటే జీవ కూటస్థుల సంసార దశలో భేద ప్రతీతి లేకపోవటం అవిద్య అని అర్థం. విక్షేపావృతి రూపాభ్యాం ద్విధా విద్యా వ్యవస్థిత భాతి నాస్తి కూటస్థ ఇచ్ఛాపాదనమావృతి. అవిద్య లేక అజ్ఞానం విక్షేపావృతి రూపాభ్యం, విక్షేప రూపం చేత, ఆవరణ రూపం చేత, అంటే ద్విధా రెండు విధాలుగా వ్యవస్థిత చెప్పబడుతోంది, లేక వర్తిస్తోంది, ప్రవర్తిస్తుంది. కూటస్థ కూటస్థుడు నాస్తి లేడు, నభాతి ప్రకాశించ ఇది అని అపాదన అనుటకు కారణమై అవృత్తి ఆవరణం స్యాత్. అవిద్య విక్షేప ఆవరణాలని రెండు విధాలుగా ఉన్నది. విక్షేపం ఆవరణ. కూటస్థుడు లేడు, ప్రకాశింపడు అంటానికి ఇదే కాదు. ఆవరించి కూటస్థుని మరుగుపరచేది కనుక ఆవరణమని దీనికి సార్థకమైన పేరు పెట్టారు. అజ్ఞానీ విదుషా పృష్టః కూటస్థః కూటస్థం న ప్రబుధ్యతే నభాతి నాస్తి కూటస్థ ఇది బుద్ధ్వా వదత్స్యపి. అజ్ఞాని జ్ఞానం లేనివాడు, విదుషా జ్ఞాని చేత కూటస్థం కూటస్థ ఆత్మను గురించి పృష్టం లేక పృష్ట అడగబడిన వాడై న ప్రబుధ్యతే ఆ కూటస్థుని నేను ఎరగను అని జవాబు చెబుతాడు. కూటస్థుడు నభాతి ప్రకాశింప నాస్తి లేడు ఇది ఈ రకంగా బుద్ధ్వాపి అంటే అజ్ఞాన అనుభవం వల్ల తెలిసి వదతి చెబుతున్నాడు. జ్ఞాని అజ్ఞాని నువ్వు కూటస్థుడవని అడిగిన ఆ అజ్ఞాని నేను కూటస్థుని గుర్తెరుగలేకుండా ఉన్నాను అని జవాబు చెప్పు. ఎరగనని చెప్పడం అజ్ఞానం, అనుభవించి చెప్పడం అజ్ఞాన అనుభవం అలా ఉంది. అదే కాదు, కూటస్థుడు లేడు, వాడు ప్రకాశింపడని కూడా వాడు అంటున్నాడు అజ్ఞానం. అదే ఆవరణ అనుభవం కలిగి ఉన్నందువల్ల సాక్ష్యం అంటారు. కనుక అవిద్య ఆవరణాలు రెండు ఉన్నాయి అంటంలో ఇలాంటి అనుభవం సాక్ష్యంగా స్వప్రకాశే కుతో విద్యా తాం వినా కథమావృతే ఇచ్ఛాది తర్కజాలాని స్వానుభూతి గ్రసచ్చదౌ. స్వప్రకాశంగా స్వయంగా ప్రకాశించే ఆత్మ మీద ఏ ఫోకస్ అక్కర్ అదే స్వయం ఆ ప్రకాశించే ఆత్మలో కూటస్థుడిలో అవిద్య అజ్ఞాన స్వతః ఎలా ఉంటుంది? ఉండదు. కనుక తాం విన ఆ అవిద్య లేక ఆవృతి ఆవరణ కథ ఎలా ఉంటుంది? ఉండదు. ఇలాంటి తర్కజాల ఈ మొదలైన ఆక్షేపాలు అసౌ స్వానుభూతి ఈ అవిద్య అనుభవం గ్రసతి అనేది అణచివేస్తుంది. స్వయంగా ప్రకాశించేటువంటి కూటస్థుడిలో
అవిద్య ఉండటం అబద్ధం, అసంభవం. మళ్ళా స్వయంగా ప్రకాశించే కూటస్థుడిలో అవిద్య ఉండటం అసంభవం. వెలుగు వంటిదే ఆత్మ, చీకటి వంటిది అవిద్య. ఈ రెండిటికి ఏకత్ర స్థితిగా, చీకటి ఉన్న తోట వెలుగుండదు, వెలుగున్న తోట చీకటి. అవిద్య లేకపోగా దాని వలన ఏర్పడిన ఆవరణం లేకపోతే కనుక అది శబ్దం చేత వచ్చే ఆక్షేపం, దాని వలన కలిగిన విక్షేపం వల్ల కలిగిన సంసార దుఃఖం లేకపోతుండగా జ్ఞాన సంపాదనం అవసరం లేదు. అనావశ్యకం అంటే అవసరం. ఆ పైన జ్ఞానాన్ని ప్రతిపాదించే తత్వశాస్త్రం నిష్ప్రయోజనం కావాల్సి ఉంటుంది అనేటువంటి ఆక్షేపం. ఈ అవిద్య అనుభవాన్ని పైన నిరూపించాక ఆ అనుభవం ఉండి ఉండగానే లేదు అనరాదని నహి దృష్టే సుసంపన్న అనే న్యాయం బోధిస్తోంది. స్వానుభూత న విశ్వాసి తర్కస్యాప్యనవస్థితే కథం వా తార్కికస్తస్య తత్వనిశ్చయమాప్నుయాత్. స్వానుభూతం తన అనుభవంలో విశ్వాసం లేనప్పుడు ఆక్షేపణల అనవస్థితే హద్దులు లేకపోవటం తస్య ఆత్మస్వరూప యొక్క తత్వనిశ్చయం స్వరూప నిశ్చయాన్ని తర్కం చేసేవాడు కథం వా ఏ ప్రకారంగా ఆప్నుయాత్ పొందగలడు. తత్వనిశ్చయం పొందలే. తన అనుభవం మీద విశ్వాసం లేక ఊరికే కుతర్కాలుగా గడవాదాలు చేస్తే తత్వస్వరూపం తెలియబడదు అని చెబుతున్నారు. మిగతా విషయాలు రేపు.